హాయ్ ఫ్రెండ్స్, లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, భారతదేశ వ్యాప్తంగా రోజు రోజుకు సిమెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే సిమెంట్ వాడకంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఈ క్రమంలో మీ ఏరియాలో సిమెంట్ డీలర్షిప్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం ద్వారా నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. వెనకటి కాలంలో మట్టి ఇతర పదార్థాలతో నిర్మాణాలు ఉండేవి. కాలక్రమంలో బ్రిటిష్ వారి సహకారంతో నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ను సొంతంగా తయారు చేసేవారు. తర్వాతి కాలంలో పెరిగిన టెక్నాలజీతో సిమెంట్ కంపెనీలు వెలిశాయి. ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ పనులు, రోడ్లు, భవనాలు, పాత భవనాల మరమ్మతులు మరియు ఇతర నిర్మాణపు పనులకు తప్పనిసరిగా సిమెంట్ అవసరమవుతుంది. మీ ఏరియాలో సిమెంట్ వ్యాపారులు లేనట్లయితే మీరు మంచి కంపెనీ వద్ద డీలర్షిప్ అనేది తీసుకుని ఈ సిమెంట్ బిజినెస్ను స్టార్ట్ చేయవచ్చు. సాధారణంగా ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలు తమ వ్యాపార అభివృద్ధిలో భాగంగా ఫ్రాంచైజీలను ప్రారంభించి వాటి వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ ఉంటాయి. ఇదే పద్ధతిలో సిమెంట్ కంపెనీ వారు కూడా తమ వ్యాపార అభివృద్ధి కోసం డీలర్షిప్లను ప్రవేశపెట్టారు. ఈ సిమెంట్లలో మనిషి అవసరాల మేరకు రకరకాల సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం కొన్ని సిమెంట్ కంపెనీల గురించి తెలుసుకుందాం. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ భారతదేశంలో ఉన్న అన్ని సిమెంట్ కంపెనీల కంటే అల్ట్రాటెక్ పెద్దదనే చెప్పవచ్చు. ఈ కంపెనీ నుంచి ప్రతి ఏటా దాదాపుగా 100 మిలియన్ టన్నుల సిమెంట్ అమ్ముడుపోతుందంటే దీని నమ్మకం ప్రజల్లో ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అల్ట్రాటెక్ సిమెంట్ డీలర్షిప్ పొందాలంటే తప్పనిసరిగా మనం 10 లక్షల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసిందే. రెండవది ఏసీసీ సిమెంట్ కంపెనీ. ఏసీసీ సిమెంట్ కంపెనీ కాంక్రీట్, రెడీమిక్స్ వంటి సిమెంట్ అందివ్వడంలో దిట్ట. దీనిలో పెట్టుబడి కేవలం ₹1,00,000 మాత్రమే అవసరమవుతాయి. తక్కువ పెట్టుబడితో సిమెంట్ వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశ మార్గం. ఇవే కాకుండా ఇంకా చాలా కంపెనీలు మనకు సిమెంట్ డీలర్షిప్ పొందడానికి అవకాశాలను కల్పిస్తున్నాయి. మీ ఏరియాలో ఎక్కువగా అమ్ముడుపోయే ధరని ఎంచుకోవడం ద్వారా మీ మార్కెట్ ఎక్కువ ఉండి మీకు లాభాలు అధికంగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ బిజినెస్లో పెట్టుబడి విషయానికి వస్తే సిమెంట్ కంపెనీల యొక్క బ్రాండును బట్టి ఆయా కంపెనీలు కొంత పెట్టుబడిని డిపాజిట్ చేయమని అడుగుతాయి. వీటిలో ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా అడుగుతుంది. దీనిని మనం సాధారణంగా ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి డిపాజిట్గా కంపెనీ నిబంధనలను బట్టి జమ చేయవలసి ఉంటుంది. ఇలా సెక్యూరిటీ డిపాజిట్ కోసం ₹10 లక్షల, షాపు డిజైనింగ్ కోసం ₹50,000. అదే మీకు సొంత షాప్ అయితే కొంచెం తగ్గవచ్చు. అద్దె షాప్ అయితే షాపుకు అడ్వాన్సు మరియు రెంట్ ఖర్చులు అదనంగా ఉంటాయి. ఇంకా మార్కెటింగ్ కోసం ₹10,000 నుంచి ₹20,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ సిమెంట్ డీలర్షిప్ వ్యాపారానికి అవసరమైన డాక్యుమెంట్ల విషయానికి వస్తే సిమెంట్ డీలర్షిప్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే తప్పనిసరిగా మనం మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME సర్టిఫికేట్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే GST రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. మీ బిజినెస్కు సంబంధించి స్థానిక గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారి నుంచి అనుమతి పత్రం తప్పనిసరిగా ఉండాలి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అంటే టిన్ నెంబర్, డీలర్షిప్లో ఎవరైనా తోటి భాగస్వాములు ఉన్నట్లయితే వారి వివరాలు, ల్యాండ్ లీజ్ డాక్యుమెంట్లు, మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బిజినెస్ బ్యాంక్ కరెంట్ అకౌంట్ మొదలగునవి తప్పనిసరిగా అవసరమవుతాయి. ఈ సిమెంట్ డీలర్షిప్ బిజినెస్ ప్రారంభించే ముందు ఆదాయం ఎంత వస్తుంది అని అందరికీ వచ్చే ప్రశ్నే. సాధారణంగా ఏ బిజినెస్ అయినా కమిషన్ ఆధారంగా ఉంటుంది. పెద్ద సిమెంట్ కంపెనీ అయితే దాదాపుగా 3 నుంచి 8% వరకు లాభాలను అందిస్తుంది. అయితే ఈ కమిషన్తో పాటు మీరు ఎక్కువగా అమ్మకాలు చేసినట్లయితే కంపెనీ కొన్ని ఆఫర్లు, గిఫ్టులను కూడా అందిస్తుంది. దీంతో మీకు ఆదాయంతో పాటు బోనస్ కూడా లభిస్తుంది. సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ బస్తా ₹400 ఉన్నట్లయితే మనకు 3 నుంచి 8% వరకు కమిషన్ అంటే ₹12 నుంచి ₹32 వరకు ఒక సిమెంట్ బస్తా సేల్ పైన మనకు కమిషన్ అందుతుంది. హమాలీ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరిపితే నెలలో మీకు సుమారుగా ₹30,000 నుంచి ₹1,00,000 వరకు ఈ బిజినెస్లో ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇక ఈ సిమెంట్ డీలర్షిప్ వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేయడానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అన్నీ పరిశీలించుకున్న తర్వాత మీ సిమెంట్ డీలర్షిప్ వ్యాపారాన్ని ఏ కంపెనీ ద్వారా పొందాలని భావిస్తున్నారో ఆయా కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించి మీ డీలర్షిప్ను నమోదు చేసుకోవాలి. మీరు నమోదు చేసుకున్న తర్వాత కంపెనీ వారు ఒక ప్రతినిధిని మీ వద్దకు పంపి అన్ని పరిశీలిస్తారు. వాళ్లకు అవసరమైన డాక్యుమెంట్లు, అగ్రిమెంట్, కమిషన్ తదితర వివరాలను మీకు చెప్పి మీ రిజిస్ట్రేషన్ను ఫైనల్ చేస్తారు.
మీ డీలర్షిప్ క్లియర్ అయ్యాక మీరు డిపాజిట్ అమౌంట్ను డీడీ లేదా చెక్ రూపంలో కంపెనీ వారి పేరు మీద పంపించాలి. ఆ తర్వాత మీకు ఎంత మొత్తంలో సిమెంట్ అవసరమవుతుందో అంత మొత్తాన్ని వారు చూపిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలి. మీ అవసరాన్ని బట్టి వారు మీకు సిమెంట్ను లోడ్ చేసి పంపుతారు. సిమెంట్ లోడింగ్, అన్లోడింగ్ తదితర అవసరాలకు మీరు హమాలీలను పెట్టుకోవాల్సి ఉంటుంది. వారి ఖర్చులను కూడా మీరే భరించవలసి ఉంటుంది. కంపెనీ డీలర్షిప్కు సంబంధించి మీకు అధికారిక ధ్రువపత్రాన్ని కంపెనీ వారు పంపిస్తారు. మార్కెటింగ్కు అవసరమైన బోర్డులు, ఫ్లెక్సీలు, వాల్ పెయింటింగ్ వంటివి కంపెనీనే చూసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బిజినెస్ ఐడియా. మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.